వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ చూడాలి మీరు. ఆ టైటిల్ చూసినట్లయితే, 'అనసూయ వివాదానికి సీతాదేవికి, ద్రౌపదికి లింక్ ఏంట్రా? మీరు మనుషులుగా ఎలా పుట్టారు?' అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. యాక్చువల్‌గా మనం ఇలాంటి టైటిల్స్ ఎప్పుడు పెట్టం గూడా. ఎందుకంటే ఎక్కువగా నేను పొలిటికల్ వీడియోసే చేస్తుంటాను. కాకపోతే శివాజీ మాట్లాడిన అంశం తర్వాత అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి అది ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు. చాలామంది విపరీతంగా దీని మీద స్పందిస్తా ఉన్నారు. ఒక సోషల్ కన్సర్న్ ఉన్న ఇష్యూ. ఏదో ఒక టైంలో మనం ఎవ్వరి ఫ్యామిలీలో ఈ ఇష్యూ ఏదో ఒక టైంలో చర్చ జరుగుతూ ఉంటుంది. మనం ఫేస్ చేస్తాం కూడా ఇలాంటి సిట్యుయేషన్. అందుకే ఇలాంటి విషయాల మీద మాట్లాడాలి. మాట్లాడాలి కాబట్టే మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున ఓకే. 'శివాజీ' ఎపిసోడు దాని మీద అనసూయ గాని, అదేవిధంగా చిన్మయి గాని వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడం. లేటెస్ట్‌గా ఈ ఇష్యూలోకి 'ప్రకాష్ రాజు' అదేవిధంగా 'నాగబాబు' ఎంటర్ కావడం. అటు వర్మ లాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వడం. ఈ ఇష్యూని ఎటో తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఎంతమంది వచ్చి ఇలాగ మాట్లాడినా మెజారిటీ ఎటుంది, మైనారిటీ ఎటుందనేది ఇక్కడ మనం పోల్చుకుంటే 99% శివాజీకి మద్దతు దక్కుతా ఉంది. ఈ రోజున వన్ సైడెడ్‌గా శివాజీకి క్షమాపణలు చెప్పినా తిడతా ఉన్నారు. "నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు" అని. శివాజీని మహిళా కమిషన్ పిలిచి కూర్చోబెడితే మహిళా కమిషన్ ప్రతినిధులను కూడా ఈరోజు టార్గెట్ చేస్తా ఉన్నారు. మిగిలిన అంశాలు జరిగినప్పుడు మీరెక్కడున్నారు? చిన్నపిల్లని రేప్ చేసినప్పుడు ఎక్కడున్నారు? ఈ రకంగా రోడ్ల మీద పడి కొట్టుకుంటా ఉంటే ఎక్కడున్నారు? 'జబర్దస్త్' లాంటి షోలు జరుగుతా ఉంటే, అమ్మాయిలు బాడీ షేమింగ్ గురవుతా ఉంటే ఎక్కడున్నారు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ మీద తిరగబడతా ఉన్నారు మహిళా కమిషన్ కూడా. అంటే ఈరోజు శివాజీ మాట్లాడిన మాటలు సమాజం మీద ఏ స్థాయిలో ఎఫెక్ట్ చూపించాయనేది మనం చాలా రోజులుగా చెప్పుకుంటా ఉన్నాం. గతంలో ఇలాంటివి చాలామంది చెప్పారు. మనం ప్రవచనకారులు ఒక చాగంటి కోటేశ్వరరావు దగ్గర నుంచి, గరికపాటి లాంటి వాళ్ళు చాలా సీరియస్‌గా ఈ అంశం గురించి ఎన్నో సార్లు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ వీడియోస్‌కో లేకపోతే వాళ్ళ మాటలకో రానంత రెస్పాన్స్ ఈరోజు శివాజీ మాటలకొచ్చింది. ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ కావాలి. ఎప్పటికైనా ఇలాంటి అంశాల మీద చర్చ జరగాలి. లేకపోతే గ్లోబలైజేషన్ పేరుతోనో, విచ్చలవిడితనం పేరుతోనో అడ్డమాపు లేకుండా తయారవుతున్న జనరేషన్స్‌కి అడ్డుకట్ట వెయ్యాలి అంటే నిజంగా అడ్డుకట్ట వేయాల్సిందే. ఇట్లాంటి సంఘటనలతోనైనా, ఇలాంటి శివాజీ లాంటి వాళ్ళైనా. అయితే ఇక్కడ ఒక మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే, నాకు బాగా హ్యాపీగా అనిపించిన విషయం ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మన పెద్దవాళ్ళు చాలామంది మీరు గ్లోబలైజేషన్ ఎఫెక్ట్‌తోనో, లేకపోతే ఇంకో ఎఫెక్ట్‌తోనో ఈ జనరేషన్ అంతా ఏమైపోతోంది. మీలో మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేకుండా పోతున్నారు. మీరంతా జెడ్ పేరుతోని అల్లకల్లోలం అయిపోతున్నారు అని చెప్పి చాలామంది తిడతా ఉన్నారు, విమర్శలు చేస్తా ఉన్నారు, దిగులు పడతా ఉన్నారు. మన పాత తరాలందరూ గూడా మన భవిష్యత్ తరాల గురించి. కానీ ఈరోజు శివాజీ మాట్లాడిన తర్వాత ప్రత్యేకించి చాలామంది మెజారిటీ ఈరోజు యూత్ బయటకొచ్చి మాట్లాడుతా ఉన్నారు. కట్టుబాట్ల గురించి, పద్ధతి గురించి, వస్త్రధారణ గురించి చాలా సానుకూలంగా మాట్లాడుతా ఉన్నారు. అందరూ గూడా శివాజీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. అంటే ఈ జనరేషన్ గురించి ఈ జనరేషన్ మెజారిటీ సరైన దారిలోనే వెళ్తున్నట్టే. సరైన సాంప్రదాయాల మధ్య వెళ్తున్నట్టే. సరైన కట్టుబాట్లతో వెళ్తున్నట్టే. మనకు అర్థమవుతా ఉంటుంది. అంటే ఎక్కడో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యో, ఇంకొక ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యో పాడైపోయేవాళ్ళు ఎక్కడో కొంత నాట్ పర్సెంటే ఉంటారనేది గూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఈరోజు మనం అనసూయకో లేకపోతే చిన్మయి లాంటి వాళ్ళకో నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు వాళ్ళ కమెంట్స్‌నో, వాళ్ళ వేషధారణనో, వాళ్ళ వస్త్రధారణనో, లేకపోతే వాళ్ళు వీడియోలు పోస్ట్ చేసిన విధానాన్నో తప్పుపడుతున్న వాళ్ళలో 10 మంది స్పందిస్తే 9 మంది ఈ జనరేషన్ వాళ్ళే ఉంటున్నారు. ఆ స్థాయిలో చర్చ జరుగుతా ఉందంటే ఇది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిన అంశం. ఎందుకంటే యూత్ పాడైపోతా ఉంది. యూత్ వెర్రితలలు వేస్తా ఉంది. ఎటెళ్ళిపోతున్నారో తెలియలేదంటున్న వాళ్ళందరికీ కూడా ఈ పరిణామాలు కొంత అలర్ట్ చేస్తా ఉన్నాయి. పర్లేదు ఈ జనరేషన్ బావుంది. మంచి దారిలోనే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. చాలామంది బాగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే చిన్న పిల్లలు కూడా చాలామంది ఒక ఇంజినీరింగ్ అట్లా చదివి కొంత యూట్యూబ్ ఛానెల్స్ మీద అట్లా ఫోకస్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఈరోజు శివాజీ మాటలను స్వాగతిస్తా ఉన్నారు. శివాజీ మాటల మీద డిబేట్ పెడతా ఉన్నారు. శివాజీ మాటల గురించి చాలా సానుకూలంగా మాట్లాడుతా ఉన్నారు. సో, ఇది కొంత మనకి ఇంకా సమాజం బావుంది. ఇంకా పూర్తిగా పాడైపోలేదు. ఇంకా ఈ జనరేషన్‌లో కూడా చాలా అవగాహన ఉంది వాళ్ళకి ఇష్యూల మీద అనేది మనకు అర్థమవుతుంది. ఒక మంచి మెసేజ్ వెళ్తుంది జనంలోకి. అందుకే మాట్లాడాలి ఇలాంటి ఇష్యూల గురించి. అయితే ఈ క్రమంలో ఈరోజు ఊహించని విధంగా సరే 'ప్రకాష్ రాజ్' లాంటి వాళ్ళు, 'వర్మ' లాంటి వాళ్ళు, 'నాగబాబు' లాంటి వాళ్ళు రియాక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ మీద కూడా చాలా వ్యతిరేకత వస్తా ఉంది. గతంలో వాళ్ళు చేసిన తప్పులను కూడా ఎత్తి చూపుతా ఉన్నారు. అనవసరంగా ఈరోజు వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎఫెక్ట్ చేస్తా ఉన్నారు. సరే అది మనం పక్కన పెడదాం. దానికి కూడా రెడీగా అయ్యి కామెంట్స్ చేసినట్టున్నారు వాళ్ళు. సరే దాన్ని పక్కన పెడదాం. సో, ఈరోజు చూస్తే ఈ ఎపిసోడ్‌లోకి అసలు ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆయనే అతని పేరు, అతని ఛానెల్ కూడా అతను ఎప్పటినుంచో పాపులర్ అని చెప్తా ఉన్నారు గానీ, నాకు అతను మాట్లాడే భాష, అతని వస్త్రధారణ, అతని హావభావాలు అంతగా ఎప్పుడు కూడా కనెక్ట్ కాలేదు. అందుకే అంతగా నేను ఫాలో కాలేదు. బట్
ఈరోజు అతను మాట్లాడిన వీడియోని కూడా నేను చూడలేకపోయాను మొత్తం కూడా. కొన్ని కామెంట్స్ చూశాను నేను. అతని పేరే అన్వేష్. అతని ఛానల్ పేరు నా అన్వేషణ. అతను మాట్లాడిన కొన్ని కామెంట్స్, దానికి మళ్ళా రియాక్షన్, దానికి మళ్ళా అతను రియాక్ట్ అయిన విధానం చూసిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది. ఇక్కడ అందరికీ స్వతంత్రం ఉన్నట్టే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నట్టే, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ ఉన్నట్టే, ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ ఉన్నట్టే అన్వేషణ లాంటి వ్యక్తికి కూడా ఉండొచ్చు. కానీ ఎక్కడ ఉండాలి? కొన్ని హద్దులు ఉంటాయి దేనికైనా సరే. ఎక్కడో యూట్యూబ్‌లని అడ్డం పెట్టుకొని మేము సంపాదించుకున్నాం. ఎక్కడైనా నేను స్థిరపడతాను. నన్ను ఇండియా వస్తే పీకేదేం లేదు. ఎవడు ఏం పీకలేడు అన్న విధంగా చాలా దారుణమైన వీడియో చేశారు ఆయన. దాని మీద ఇంకా దారుణంగా వైల్డ్‌గా రియాక్ట్ అవుతా ఉన్నారాయన. చాలా దారుణం ఇది. అసలు ఈ ఇష్యూలోకి పాపం గరికపాడిని తీసుకొచ్చారు. గరికపాడిని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడారు. ఇప్పుడున్న ప్రవచనకారుల్లో ఎవరైనా అంత అద్భుతంగా మాట్లాడి సోషల్ కన్సర్న్‌ని కొంచెం ఇంకా అవేర్‌నెస్ తీసుకొస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గరికపాటి నరసింహారావే. చాలా మూఢనమ్మకాలని ఫాలో అయ్యే వాళ్ళని కూడా కొట్టిపడేస్తూ చాలా అద్భుతంగా ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యేలాగా ఆయన చాలా విషయాలు చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళ వల్లే కనీసం ఇవాళ సమాజంలో ఇంత మంచి అన్న చర్చ జరుగుతూ ఉంది. సో అలాంటి వ్యక్తిని కూడా చాలా దారుణంగా హేట్రైట్ చేస్తున్నట్టు మూర్ఖుల్లాగా అవమానించారు. సరే అది పక్కన పెడదాం. శివాజీని కూడా అనరాని మాటలు అన్నారు. సో అది కూడా పక్కన పెడదాం. బట్ ఎవరు ఎంతకన్నా విచ్చలవిడిగా ఎంతకన్నా విర్రవీగిన వాళ్ళందరికీ కూడా దానికి పనిష్మెంట్లు వస్తూ ఉన్నాయి. సో అవి కూడా అన్వేష్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీ రెడీ ఫర్ దట్. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇక్కడ ద్రౌపదిని సీతాదేవి గురించి మాట్లాడారు. ఇది నాకు నచ్చలా. అసలు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? ద్రౌపదిని సీతాదేవి గురించి మాట్లాడేదేంటి? వస్త్రధారణ గురించి టాపిక్ వస్తే అనసూయ మాటలు కదా మనం ఖండించాలి. అనసూయ బిహేవియర్‌ని కదా ఖండించాలి. అనసూయ విచ్చలవిడితనాన్ని కదా మనం ఖండించాలి. కానీ ఈరోజు సీతాదేవి గురించి, ద్రౌపది వస్త్రధారణ గురించి మాట్లాడతారేంటి? వాళ్ళు ఏం టీ షర్ట్‌లు వేసుకొని ఉంటే వాళ్ళ మీద ఏమైనా రేపు లాగినాయని మాట్లాడతారు. ఛీ! ఆ భాష మాట్లాడడానికి కూడా అసహ్యం వేస్తా ఉంది నాకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఆ రోజు జరిగిన కనీసం పురాణాల మీద అవగాహన ఉందా? ఎప్పుడైనా ఈ మొహాలు భారతాన్ని గాని, భాగవతాన్ని గాని, రామాయణాన్ని గాని కనీసం చదివి ఆ బుక్‌లను చూసిన చరిత్ర ఉందా వీళ్ళకి? వీళ్ళ మొహాలు మంటని. వీళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? వీళ్ళని కనింది అమ్మలు గాదా? లేడీస్ గాదా? ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? ఇంత దారుణంగా మాట్లాడతారా? ఇక్కడ మనం చూస్తే ద్రౌపది వస్త్రాపహరణ జరిగితే సమాజానికి అదొక లెసన్ గదా! అటు భారతం గాని, రామాయణం గాని ఈరోజు ఈ జనరేషన్ మొత్తం గూడా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్‌లో క్లాసులు చెప్తా ఉన్నారు చాలా చోట్ల. ఎక్కడ శిక్షణ ఇస్తామంటే ఈవెన్ సివిల్ సర్వెంట్స్ శిక్షణ ఇచ్చేటప్పుడు గూడా ప్రతి చోట గూడా రామాయణంలో, భారతంలో జరిగిన అనేక ఘట్టాల్ని వివరించి చెప్తూ చాలా ఎవల్యూట్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఒక ఏదైతే హ్యూమన్ ఇంట్రెస్టింగ్ లెసన్స్‌గా మారుతా ఉన్నాయి రామాయణ, భారతాలు ఈ రోజున. ఒక ద్రౌపది వస్త్రాపహరణ జరిగితే ఆ రోజు మనం చూసాం. సరే జరిగింది. ఎవరైతే గురుసభలో ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంటే సైలెంట్‌గా ఉన్నారో, ఒక భీష్ముడు గావచ్చు, ఒక ద్రోణుడు గావచ్చు, లేకపోతే ఒక ధృతరాష్ట్రుడు వాళ్ళందరికీ కూడా ఏ స్థాయిలో పనిష్మెంట్‌లు వచ్చాయో వితిన్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్‌తోని కురుక్షేత్ర సంగ్రామం రూపంలో వాళ్ళకి చావు ఎదురైంది. అంటే ఖండించే స్తోమత ఉండి గూడా, ఖండించగలిగే అవకాశం ఉండి గూడా, ఎవరైతే దుర్యోధనుడిని చూసి భయపడిపోయి ఆయన కింద పని చేస్తున్నాం కదా అని సైలెంట్‌గా ఉండిపోయారో కురువృద్ధులు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడ్డాయి. ఈరోజు ఇలాంటి దారుణాలు ఖండించకపోతే దాని రిజల్ట్ కూడా, దాని రెప్లికా కూడా మనం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంటే ఆ రోజున పూర్తి స్థాయిలో కృష్ణుడు వచ్చాడు ఆమెను కాపాడడానికి ఎవరో ఒకరు. సరే ఆమెకి వీళ్ళు చెప్పుకుంటున్నట్టు అనసూయలాగా కృష్ణుడు సైలెంట్‌గా ఊరుకోలా. కృష్ణుడు ఆమెకు వస్త్రాలు కూడా ఇచ్చారు ఆ రోజు ద్రౌపది వస్త్రాపహరణ సమయం. ఆ రోజు ఎవరో ఒకరు ఉన్నారు ఆమెను కాపాడడానికి. ఈరోజు అందుకే మీకు లేరు కాబట్టే నేను ఇలా చెప్తున్నానమ్మా అని శివాజీ చెప్తే, దాని మీద ఈరోజు సీతాదేవి ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టమే కదా! తర్వాత ఇట్స్ లీడ్స్ టు కురుక్షేత్ర సంగ్రామం. సో అది ఎట్లా ద్రౌపదిని తీసుకొస్తారు? అదొక సంఘటనలాగా ఎలా వర్ణిస్తారు? అసలు ఏం జరిగింది ఆ రోజున? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? జూదంలో ఓడిపోయిన ధర్మరాజు చివరికి తన భార్యని పెడితేనే కదా ఆమె అడుగుతుంది. నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని చెప్పేసి. కనీసం ఆ క్వెషన్ కన్నా వీళ్ళకి అర్థం తెలుసా? ఆ క్వెషన్ ఎందుకు అడిగిందో ఆవిడ? జూదంలో ఒక భార్యని పణంగా పెడతం వల్లే అలాంటి సంఘటన జరిగింది ఆ రోజు. కానీ ఆ సంఘటన జరగకుండా ఎవరో శ్రీకృష్ణ పరమాత్ముడు లాంటి వాళ్ళు అడ్డుపడ్డారు. సో ఇక్కడ మళ్ళీ సీతాదేవిని తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ సీతాదేవి గురించి ఆమె చిన్న అనుమానం, ప్రజలకు అనుమానం వచ్చిందంటే ఆమె అగ్ని పరీక్షకు సిద్ధమైంది. అగ్నిలో దూకడానికి. రాముడు కూడా సీతని అగ్ని పరీక్ష చేయమనలా. సమాజం ఏమనుకుంటా ఉంది, వాళ్ళందరికీ కూడా కనువిప్పు కావాలంటే నువ్వు ఇలాగ చేయాల్సిందే అని చెప్తే ఆమె ఆ పని చేసింది కళ్ళు మూసుకొని. అన్ని సంవత్సరాలు ఆమె లంకలో ఉంటే అశోకవనంలో రావణుడు ఆమె నీడని కూడా టచ్ చేసిన పాపాన్ని పోలేదు. హనుమాన్ వెళ్ళి తీసుకొస్తాను ఆంజనేయ స్వామి వచ్చి నువ్వు రా వెళ్ళిపోదాం అంటే నా భర్త వచ్చి మాత్రమే, రావణుని చంపి మాత్రమే నన్ను తీసుకెళ్లాలని చెప్పింది ఆవిడ. అంతేగాని ఎవరు వచ్చారు కదా వాళ్ళతో వెళ్ళిపోదాం అనుకోలే. ఏం మాట్లాడతారు వీళ్ళు? కనీసం ఆ బుక్ మీద రామాయణం
భారతం, భాగవతం ఈ పేర్లు పలకడమైనా చేతొచ్చా వీళ్ళందరికీని? ఎందుకు తీసుకొస్తా ఉంటారు వీళ్ళకి పెద్ద తెలిసినట్టు, పురాణ గ్రంథాలన్నీ తిరగేసినట్టు? ద్రౌపది, సీతాదేవి ఎవరిని వీళ్ళు ఇక్కడ పుట్టింది ఇక్కడ వీళ్ళు పెరిగింది ఇక్కడ. వీళ్ళ మూలాలు ఎక్కడున్నాయి? వీళ్ళ పేరెంట్స్ మూలాలు ఎక్కడున్నాయి? ఈరోజు ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్‌లో వచ్చే డబ్బుల కోసం ఇంత దారుణంగా పురాణాలను హేళన చేస్తారా? ఇంత దారుణంగా హిందూ ధర్మాన్ని హేళన చేస్తారా? వాళ్ళ అమ్మా నాన్న చెంప పగలగొట్టొద్దు ఇలాంటి వాడిని కూర్చోబెట్టుకొని. ఇప్పుడు ఈ స్థాయిలో చర్చ జరుగుతా ఉంటే ఈ ఆర్ఎస్ఎస్ ప్రముఖులంతా ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడన్నా ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే బీజేపీ నేతలు పరిగెత్తుకుంటా వస్తారు. అటు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ అదేమంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అంటారు ఆయన చాలా ఎమోషనల్ క్యారీ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఎందుకు బండి సంజయ్ లాంటి వాళ్ళు రియాక్ట్ కాలేదు? ఆయన కేంద్ర మంత్రి కదా! అన్వేష్ ఎక్కడున్నా తీసుకురావచ్చు. ఇలా నిజంగా చెప్తున్నా అసలు ఎలాంటి సంబంధం లేదు. అనసూయ ఎక్కడ? అనసూయ ఇష్యూ ఎక్కడ? ఆమె స్థాయి ఏంటి? ఆమె మీద జరుగుతున్న ట్రోలింగ్ ఏంటి? ఆమెకు వస్తున్న నెగెటివ్ కామెంట్స్ ఏంటి? ఈరోజు చిన్మయి లాంటి వాళ్ళే భయపడి సైలెంట్ అయిపోయినారు ఫస్ట్ వైల్డ్‌గా రియాక్ట్ అయిన. ఆమె మాత్రం అసలు ఆగదు. సోషల్ మీడియాలో ఇది ఒక పాపులారిటీ వస్తుంది కాబట్టి ఏదో ఒక రూపంలో పాపులారిటీ వస్తుంది కాబట్టి ఆమె రియాక్ట్ అవుతూ ఉంటుంది. అది వేరే విషయం. కానీ అసలు ఎలాంటి సంబంధం లేని ఇష్యూలోకి అతనెట్లా ఎంటర్ అవుతాడు? అమ్మాయిలని ఆ వీడియో ఏంటి? ఆ హ్యూమిలేట్ చేయడం ఏంటి? దరిద్రుడు. సరే అతను గతంలో చాలా వీడియోస్ ఉన్నాయి అతనివి. చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. కానీ ఈరోజు అతను ఆ వ్యూవర్‌షిప్ చూసుకొని, లేకపోతే అతనికొచ్చే యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం చూసుకొని ఇంత దారుణంగా అతను మాట్లాడుతున్నారు ఎక్కడ రిగ్రెట్ లేకుండా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి మీద ఎప్పుడైతే విరుద్ధంగా వెళ్తామో, ప్రకృతి ఎప్పుడైనా పగబట్టిందంటే సర్వనాశనం ఉంటుంది దానికి రిజల్ట్. ఎక్కడో చోట దొరికిపోతాం. సో అందుకే ఇలాంటి వచ్చినప్పుడే సీరియస్‌గా అధికారం గాని, ప్రభుత్వం గాని స్పందించాల్సిన అవసరం మన మూలాలనే దెబ్బకొట్టే చరిత్రలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతా ఉంటే, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం దీని మీద ప్రభుత్వాలు ఎందుకు రియాక్ట్ కావు అనేదే నా అసలు ఇక్కడ క్వెషన్. ఇప్పటికైనా ఇలాంటి వాటిని కంట్రోల్ చేయకపోతే రేపు ఇది అడిగినోడు ఇంకోటి కూడా అడుగుతాడు. రాముడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అని. సో అందుకే ప్రభుత్వాలే దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.